ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజ్యముదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు ప్రజలందరూ కూడా ప్రతిరోజు కూడా ఈ వాగ్దానాన్ని చాలామంది వింటూ ఆత్మలో దీవెన పొందుతున్నారు. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మీరు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని పఠించిన తర్వాత ఇలాంటి వాగ్దాన సందేశాలు వినండి. ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని నడిపిస్తారు, తన మహిమ కొరకు వాడుకుంటారు. మీకోసం మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన పిలుపు అదే, మీకోసం ప్రార్థన చేయడం, మీకు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అందించడం. చాలామంది ఈ పరిచర్య ద్వారా విశేషమైన దీవెనలు పొందుతున్నారు. వాటన్నిటిని బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ ఆయన చేసిన ఏర్పాటును బట్టి, ఆయన ఇచ్చిన పిలుపును బట్టి మేము కూడా ప్రభువును స్తుతిస్తూ నమ్మకంగా పరిచర్యలో కొనసాగుతున్నాం. ప్రతిరోజు ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేయడం వల్ల ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ లైఫ్లో మనందరం డెవలప్ అవడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నారు, తన మహిమ కొరకు, తన రాజ్య విస్తరణ కోసం. ఈరోజు వాగ్దానాన్ని చదువుకుందాం. మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నా. ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 65 and verse 18. నేను సృజించుచున్న దాన్ని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను. మన దేవుడు సృజనాత్మకత కలిగినవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను సృజించబోవు దాన్ని బట్టి మీరు ఆనందించి హర్షించండి. ఇది దేవుడు చెప్పిన మాట. దేవుడు చేసిన మేళ్లను బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. అయితే ఇక్కడ చెప్పబడుతున్న మాట, దేవుడు చేయబోయే కార్యాలను బట్టి కూడా మనం ఆనందించాలట, హర్షించాలి. అది నిరీక్షణతో కూడిన ఆనందం, నిరీక్షణతో కూడిన హర్షం. అనేక సార్లు అపవాది మనలోనికి కలవరాన్ని, దుఃఖాన్ని తీసుకొస్తూ ఉంటాడు. నువ్వేదో కోల్పోయిన దాన్ని బట్టో, లేకపోతే గత జీవితంలో నీకు జరిగిన ఒక అన్యాయాన్ని బట్టో, లేదా నీ జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టో, నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలను ప్రతిసారి నీ ముందు అపవాది ఉంచి, చూడు నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ బ్రతుకు లేదు, నీ జీవితం ఇక్కడితో ఆఖరు, నువ్వు తీసుకున్న ఆ నిర్ణయం నేను నాశనం చేసేసింది, ఇక అందరూ నీకు దూరం అయిపోయారు, నీ బంధువులు నీకు దూరం అయిపోయారు, నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవట్లేదు, చూడు నీ యొక్క స్నేహితులు నీ దగ్గరికి రావట్లేదు, నీ బ్రతుకంతా అయిపోయింది, ఇంకా నువ్వు చనిపోవడం బెటరు, ఆత్మహత్య చేసుకో, లేకపోతే దూరం జరిగిపో అని రకరకాలుగా అపవాదులను కృంగదీయడానికి చాలా మాటలు చెబుతూ ఉండొచ్చు. దేవుడు మాట్లాడుతున్నాడు, డోంట్ వరీ అబౌట్ యువర్ పాస్ట్ లైఫ్, జస్ట్ ఫోకస్ ఆన్ ది ఫ్యూచర్. నీ కొరకు నేను సృజించబోచున్న శ్రేష్టమైన వాటిని బట్టి హర్షించు, ఆనందించు. దేవుడు సృజించలేడా? ఆయన అద్భుతాలు చేయలేడా? నూతన సృష్టికి అనేక మందిని మార్చలేదా? అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపలేదా? భర్తిమై అనే గుడ్డి భిక్షకుడు ఎరుకోలో ఉండి భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు. రోడ్డు ప్రక్కన కూర్చుని ప్రతిరోజు అడుక్కుంటున్నాడు. అతనికి అంధత్వం మాత్రమే కాదు, పేదరికంలో కూడా ఉన్నాడు. అందును బట్టే అడుక్కునే పరిస్థితుల్లో ఉన్నాడు, భిక్షగాడిగా ఉన్నాడు. యేసు ప్రభువు ఆ మార్గంలో వస్తున్నాడని తెలిసి, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేశాడు. ఆ ఒక్క ప్రార్థన భర్తిమై జీవితాన్ని మార్చివేసింది. నూతనమైన సృష్టిగా దేవుడు భర్తిమైని నిలబెట్టాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. భర్తిమై ప్రభు దగ్గరికి రాగానే అడిగాడు, నేను నీకు ఏం చేయాలని కోరుతున్నావు అంటే, నేను చూడాలనుకున్నాను ప్రభువా. కన్నులు తెరిచాడు ప్రభు అయిన యేసయ్య. భర్తిమై జీవితంలో నూతన వెలుగులు వచ్చాయి. నీ జీవితంలో ఒకవేళ అనేక మంది ఇదే ఆఖరు, ఇదే ఎండింగ్ పాయింట్ అని అంటున్నారా? విను దేవుని బిడ్డ, నీవు ఏదైతే అనుకుంటున్నావో, లేదా నీ చుట్టూ ఉన్నవారు ఇదే ఎండింగ్ పాయింట్ అంటున్నారో, అదే దేవుడి స్టార్టింగ్ పాయింట్గా మార్చగలడు. ఆమేన్. నీ చరిత్రను మరలా తిరిగి రాయగల సామర్థ్యం ప్రభువుకు ఉంది. అక్కడి నుంచి దేవుడు నిన్ను ఒక నూతన సృష్టిగా మార్చడం వలన, ఒక నూతన అనుభవంతో నింపడం వలన, ఒక అద్భుతాన్ని నీ జీవితంలో చేయడం వలన, ఒక ఆశ్చర్యకార్యాన్ని జీవితంలో జరిగించడం వలన దేవుడు ఒక ఉన్నూతనమైన విధానంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడు విచారపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు, అంత అయిపోయిందని అనుకోవద్దు. అవలా దేవుడు ప్రారంభించగలడు. నేను చేయవచ్చున్న దాన్ని బట్టి మీరు హర్షించండి, ఆనందించండి. దేవుని బిడ్డలుగా మనకున్న విశ్వాసం అదే. ఆయన సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏదైతే అడుగుతున్నామో దేవుడు వాటిని దయచేయగలడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ప్రార్థన చేసిన ప్రతిసారి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, మేము అడిగినవన్నీ కూడా పొంది ఉన్నాము అని నమ్మి నిన్ను స్తుతిస్తున్నావు అనే మాట చెప్పు.
ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ ప్రార్థన, ఎంత అద్భుతంగా ఉంటుందో అనుభవం. ప్రభు అడుగుచున్నవన్నీ పొంది ఉన్నామని నమ్మి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అంత మాత్రం దేవుడు అన్నాడు, యెరూషలేమును నేను ఒక ఆనందకరమైన స్థలంగా మార్చబోతున్నాను. ఏం సృజిస్తావు ప్రభు అంటే ఆయన అంటున్నాడు, ఒకప్పుడు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న యెరూషలేమును, దుఃఖంతో నిండిపోయిన యెరూషలేమును నేను ఆనందంతో నింపబోతున్నాను, ఆనందమైన స్థలంగా మార్చబోతున్నానని, ఆ యెరూషలేములో ప్రజలందరూ కూడా హర్షించువారుగా ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యం తెచ్చుకో, ఆయన వైపు చూడు. నీ పరిస్థితులు ఎప్పుడూ కూడా నేను ముంచజాలవు. నీ మీదకి వస్తున్న తుఫాన్లు నిన్ను ముంచేలేవు. ఒకవేళ నువ్వు ఆయన వైపు దృష్టి మరల్చి లోకం వైపు తిరిగావా, తుఫాన్ల వైపు తిరుగుతావు, అప్పుడు మునిగిపోతావు తప్ప ఆయన చూసినంతకాలం గాలి తుఫాన్లో కూడా దేవుడిని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడనే విషయం దేవుడు పేతురు నడిపించిన దానిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ప్రభు వైపు చూడు, బలమైన కార్యాలు జరుగుతాయి. ఒకవేళ అనారోగ్యంతో ఉన్నావా, అప్పు బాధలు నీ మీద దొమ్మిగా పడడం వలన ఉక్కిరిబిక్కిరైపోతున్నావు, ఏం చేయాలి అర్థం కావట్లేదా, అందరూ నిన్ను వదిలిపెట్టేశారనే బాధ నీలో ఉందా, ఒంటరితనంతో ఉన్నావా, నువ్వు మంచి చేస్తున్నా అనేక మంది నీకు కీడు చేస్తున్నారా, నిందలేస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, చూడు ప్రభు వైపు. ఆయన నిన్ను తన కార్యాల్లో, తన పనులలో, తన మహిమార్థమై నేను వాడుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సృజించబోచున్న దాన్ని బట్టి హర్షిద్దాం, ఆనందిద్దాం. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియుల జీవితాల్లో నువ్వు చేయబోతున్న అద్భుతాలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్నిసార్లు మా గతాన్ని తలుచుకుని ఏడుస్తున్నాం, కానీ నీవు మా కొరకు ఏమి సిద్ధపరుస్తున్నావో తెలుసుకుని ఆనందించలేకపోతున్నావు. మమ్మల్ని క్షమించండి ప్రభువా. యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా మారుస్తానని వాగ్దానం చేశావు. ఏ కుటుంబాల్లో అయితే అపవాది చెలరేగిపోతున్నాడో, సాతాను శక్తులు చెలరేగుతున్నాయో, దుఃఖం, వేదన, ప్రభువా నిట్టూర్పులు ఉన్నాయో, ఆ కుటుంబాలను, ఆ ప్రాంతాలను మీరు నిలబెట్టి నీ కొరకు వాడుకొనమని కోరుతున్నాం. ఆనందకరమైన స్థలములుగా వారిని మార్చి అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.